నిన్న కొమ్మిశెట్టి సాంబశివరావు గారు అలాగే వెంకటరావు గారు నా మీద ప్రెస్లో మాట్లాడడం జరిగింది. అది మీ అందరూ తెలిసిన విషయం. ఇప్పుడు కొమ్మిశెట్టి సాంబశివరావు గారు నా మీద అనేక సార్లు పర్యాయములు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిన్న మాట్లాడుతూ సాంబశివరావు చైర్మన్ అడ్డం పెట్టుకుని 3 కోట్ల రూపాయలు సంపాదించాడు అని. మరి నిజంగా నాకు ఆ 3 కోట్లే ఉంటే ఇవాళ నేను ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. సాంబశివరావు గారికి నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా మీ అందరి ముందు. నేను గనక 3 కోట్లు సంపాదించినట్టు కనుక రుజువు చేయగలిగితే నేను ఈ 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్న రాజకీయాల నుండే తప్పుకుంటా. వారికి నేను మనవి చేస్తున్నా, 3 కోట్ల రూపాయలు నేను సంపాదించినట్టు రుజువు చేయగలిగితే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా. మరి సాంబశివరావు గారు దయచేసి చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత వెంకట్రావు గారి విషయం. అసలు వెంకట్రావు గారు ఎవరో కూడా నాకు తెలియదు. మా అబ్బాయి ఉల్లిపాయల బజార్లో ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకోవడం జరిగింది. ఆ షాప్ పక్కనే ఈ అబ్బాయి ఫ్యాన్సీ కొట్టు. ఆ నేపథ్యంలో మేము ఇక్కడ షాప్ మా ఓన్ హౌస్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసుకున్నప్పుడు పరిచయం. మా వాడి దగ్గర ఎలక్ట్రికల్ ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఎలక్ట్రికల్ షాపు పర్చేజ్ చేసి ఉండేవాడు. సరే, ఇప్పటికి కూడా మాకు 18,000 రూపాయలు బాకీ ఉన్నాడు వెంకట్రావు. అది వేరే విషయం. ఇతను బ్యాంకు లోన్లు ఇప్పిస్తున్నాడు. బ్యాంక్ లోన్లు ఇప్పిస్తున్న సమయంలో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏడిపిస్తే నా దగ్గరకు వచ్చి చెప్పారు. నేను అది వెంకట్రావు పరిచయం ఉన్నాడు కాబట్టి మా అబ్బాయి దగ్గర వచ్చి నాకు నా పరిచయమైన వ్యక్తి పరిచయం తర్వాత ఎందుకు వెంకట్రావు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు చేతైతే లోన్ ఇప్పించు, లేకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రేట్లు ఇచ్చాను. అది అతను నా మీద కోపం పెట్టుకొని నీ మీద ఎలిగేషన్ చేస్తాను, ఎలిగేషన్ చేయకుండా ఉండాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాడు. మరి అలాంటి విషయంలో మనం డిమాండ్ చేశాడని డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదని నేను మాట్లాడటం జరిగింది. తర్వాత ఇతను నా క్యారెక్టర్ అతని క్యారెక్టర్ మీరు ఎంక్వైరీ చేసుకోండి. అతను 20 రూపాయలు వడ్డీ చొప్పున ఒక టీచర్కి 3 లక్షల రూపాయలు గతంలో ఇవ్వడం జరిగింది. వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అప్పటి సిఐ గారు కూర్చొని సెటిల్ చేయడం జరిగింది. ఇతను రాజుపాల ఎంఆర్ఓ గారి దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు. గత 11 సంవత్సరాల నుంచి కూడా పనిచేసేవాడు. ఈ పనిచేస్తున్న సందర్భంలో ఎంఆర్ఓని బ్లాక్మెయిల్ చేసి లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకొని పనిచేయడం జరిగింది. ఇతని మీద ఆరోపణలు వచ్చిన తరువాత అప్పటి ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి వాస్తవాలని ధృవీకరించిన తర్వాత అతన్ని తీసేయటం జరిగింది. అతను అంత నమ్మకస్తుడు, అంత మంచివాడైతే అసలు ఆ ఉద్యోగంలో నుంచి పోవాల్సిన అవసరం ఏమిటి? అదే కాదు, దీపావళి మందు మున్సిపాలిటీ తరఫున టెండర్ ఆక్షన్ పెట్టడం జరుగుతుంది. వీళ్ళున్న వ్యాపారస్తులందరూ కూడా సిండికేట్గా చేసి వాళ్ళ దగ్గర లబ్ధి పొంది డబ్బులు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇతను ఇవే కాకుండా ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ ఇస్తూ కూడా ఒక మాట మాట్లాడాడు. 12-18 ఇళ్ళు కట్టామని. 12-18 ఇళ్ళు కడితే మాకు తెలియదు వాస్తవంగా. 12-18 ఇళ్ళు కడితే అతనికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు 4,50,000 రూపాయలు ఇచ్చానని చెప్తున్నాడు. అది గనక రుజువు చేస్తే నేను ఒకరోజు 4 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా, లేకపోతే సెంచురెడ్డి ఫోన్లో మాట్లాడితే వెంకట్రావు నాకు 4 లక్షల రూపాయలు 50,000 ఇచ్చావని అడిగితే నీకు ఇవ్వలేదు, నువ్వు చెప్పిన వాళ్ళకి ఇచ్చాను ఉంటే రుజువు చేయమన్నా. నేను ఇప్పుడు కూడా వెంకట్రావు మనవి చేస్తున్నా, అది గనక రుజువు చేస్తే మీ సమక్షంలో 4,50,000 రూపాయలు మీకే ఇస్తా, మీరే ఇవ్వండి. లేదు రుజువు చేయలేకపోతే నేను ఇంకోటి కూడా చెప్తాను వెంకట్రావు గారికి, నాకు పిల్లలు ఉన్నారు, అతనికి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేయమనండి, డబ్బులు తీసుకోమనండి. చూడొచ్చండి, అది తప్పులేదు కదా.
అది చూపించమనండి. అదే కదా నేను ప్రెస్ మీట్లో కూడా ఇప్పుడు నా దగ్గర కాల్ రికార్డు ఉంటే ఇప్పుడు నేను చూపిస్తా కదా, అట్లాగే వాడిని కూడా చూపించమని తప్పులేదు. ఆయన కాల్ రికార్డు చూపించిన క్షణంలో అందాక మీ దగ్గరే డబ్బులు పెడతాను, మీరే ఇవ్వండి, అంతే కదా. ఇతను బిల్డర్స్ని కూడా ఎంతోమందిని హెరాస్ చేశారు. నాకు కూడా రికార్డులు వస్తాయి, రాలేదు, ఇప్పటికైతే రాలేదు వాస్తవంగా. ఇతను ఎంఆర్ ఆఫీసులో చేసినవన్నీ కూడా రాజుపాలెంలో మా ఫ్రెండ్స్ చెప్పాను, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, రుజువులతో సహా మీ ముందు త్వరలో వస్తా. ఇలాంటి చౌకబారులు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇతను ఇన్ని డబ్బులు, ఒక డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇతను మరి అకౌంట్లో ఇన్కమ్ ట్యాక్స్ లెక్క చూపిస్తున్నాడా? ఇతను అసలు ఇంకోటి కెనరా బ్యాంకులో ఇతని అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ ఒక ఆధార్ కార్డు నెంబర్ కొట్టినా మొత్తం ఎంత టర్న్ ఓవర్ చేస్తాడో మీకే అర్థమైంది. మరి ఇవన్నీ వాస్తవ రూపంలో చూపించాల్సిన బాధ్యత ఉంది కదా. నాకు అకౌంట్ నెంబర్ తెలీదు, ఎవరైనా చెప్తారు. వాస్తవం. ఒక రోషి గారి విగ్రహానికి మేము విగ్రహం చేసేటప్పుడు డొనేషన్లు అడగటం సహజం, ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు. అన్నదానానికి అడిగిన మాట వాస్తవం. మరి అప్పుడు మాట్లాడలేదే. తీసుకున్న వ్యక్తి, నాకు తెచ్చిచ్చిన వ్యక్తి కూడా ఉన్నాడు, జమిలీ రాధాకృష్ణమూర్తి. 50,000 రూపాయలు అడిగిన మాట వాస్తవం, ఇచ్చిన మాట వాస్తవం. ఈ 50,000 రూపాయలు తప్ప ఇంకే డబ్బు నాకు రుజువు చేసినా